శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలలో పరమాద్భుతమైనటువంటి లీలలలో ఒకటి ఆ యశోదాదేవి పొందినటువంటి విశ్వరూప సందర్శనం. అసలు యశోద చేసుకున్న అదృష్టానికి పరీక్షిత్తు పొంగిపోయాడు. సర్వసాధారణంగా సుఖబ్రహ్మ మాట్లాడుతుంటే పరీక్షిత్ జోక్యం చేసుకోడు. కానీ అప్పుడప్పుడు ఆనందం తట్టుకోలేకపోతే ఆపి గురువుగారిని మళ్ళీ అడుగుతూ ఉంటాడు. ఒకానొకనాడు ఆ తల్లి నరనాథయొకనాడు చన్ను చేపిన తల్లి చిన్ని ముద్దుల కృష్ణు చేర పిలిచి ఎత్తి పెందొడలపై నిడుకొని చన్నిచ్చి నిమ్మోము చక్కనిమిరి ఎల్లన నగువుతో ఆవలించిన బాలు వదనగ వరమున వారి నిధులు దిశలు భూమియు వనద్వీప శైలములను ఏరులు గాలియు ఇనుడు శశియు దహనుండు ఆకాశంబు తారకలు గ్రహములు సమస్త లోకములు సకల చరాచర భూతగణంబులుండుట చూచికను మోక్షి చోద్యపడియే. ఆ చిన్ని కృష్ణుణ్ణి పిలిచింది. నేను అన్నాను కదా, శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తారు పోతన గారు. జననాథ ఒకనాడు చిన్ని ముద్దుల కృష్ణు చేరబిలిచి, ఆ తల్లి ఆ చిన్ని కృష్ణుడు వస్తే తీసుకుంది, ఎత్తి పెందొడలపై నిడుకొని ఆ తొడ మీద కూర్చోపెట్టుకుని చన్నిచ్చి పాలిచ్చి నిమ్మోము చక్కనిమిరి. అది తల్లి చేసే పని. ఆ ప్రేమకి హద్దే ఉంటుందండి. ఓసారి ఆ ముఖం తుడిచి ఆ జుత్తు పైకి తీస్తుంది. నిమ్మోము చక్కనిమిరి. కడుపు నిండా తినేసి తాగేసిన పిల్లాడికి ఆవలింత వస్తుంది. అలా ఓ చిన్న లక్క పెడతంత నోరు ఆన ఆవలించాడు కృష్ణ పరమాత్మ. ఆ లోపలికి చూసేటప్పటికే ఆ నోటి లోపల ఆవిడికి పరమాద్భుతమైనటువంటి విషయం కనపడింది. దాని లోపల సమస్త లోకాలు కనపడ్డాయి, పర్వతాలు కనపడ్డాయి, సముద్రాలు కనపడ్డాయి, ద్వీపాలు కనపడ్డాయి, అరణ్యాలు కనపడ్డాయి, సమస్తమైన లోకాలు కనపడ్డాయి, చరాచరమైనటువంటి ప్రాణులన్నీ కనపడ్డాయి. ఆవిడ అవి చూసి కన్మోక్షి చోద్యపడియే. నోట మాట రాక స్తంభీభూతురాలైపోయింది. అడగకుండా అమ్మ అని పిలిచినందుకు, ఆమె పాలు తాగినందుకు అమ్మతనం అంటే ఇంత గొప్పగా ఉంటుందా అనుకున్నాడో ఏమో. ఎవ్వరికీ ఇవ్వనటువంటి విశ్వరూప దర్శనాన్ని యశోదామాతకి ఇచ్చాడు. ఉత్తర క్షణం మళ్ళీ వైష్ణవమాయే కప్పాడు. లేకపోతే ఆవిడ ఎక్కడ పిల్లాడి మీద భగవంతుడన్న భావన పెంచేసుకుంటుందో అని. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలల్లో పరమాద్భుతమైనటువంటి లీల నవనీత చౌర్యం. ఆయన వెన్న దొంగతనం చేసినటువంటి ఘట్టాన్ని చాలా చాలా గొప్పదిగా చెప్తారు. నిజానికి నవనీత చౌర్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీతము అంటే తీయబడినది, నవ అంటే అప్పుడే వచ్చిన దాన్ని తీస్తే నవనీతము అంటారు. నవనీతము అంటే వెన్న. ఆయన వెన్న బాహ్యంలో దొంగతనం చేస్తూ ఉంటాడు. కానీ ఆయన కర్మ, నందుడి ఇంట్లో కొన్ని లక్షల ఆవులు ఉన్నాయి, అంత వెన్నుంది. ఆయనకి వెన్న దొంగతనం చేయవలసిన అవసరం నిజానికి లేదు. దొంగతనము అన్న మాటకు అర్థం ఏమిటంటే మనకి తెలియకుండా తీసుకునుట. ఆయన తినే నవనీతం ఏమిటి అంటే, భగవంతుని యొక్క రూపగుణ విభూతులను నిరంతరము ఆలోచించి, వాటి గురించి చదివి, వాటి గురించి చెప్పి, వాటి గురించి ఆలోచించి, భగవంతుణ్ణి సేవించి, పెద్దల్ని సేవించి, అటువంటి పనులు చేయగా భగవంతుని యందు ఏర్పడినటువంటి గొప్ప భక్తి ఏది ఉంటుందో అదే తెల్లని పాలు, అంటే చిత్తశుద్ధి. అందుకే ఆయన చిచ్చోరుడు, మనసుని దొంగిలిస్తాడు అని దాని అర్థం. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. అటువంటి పరమాత్మ ఆయన. మనం భగవంతుని యొక్క రూపగుణ విభూతులను భక్తితో ఆలోచిస్తున్నారనుకోండి, మీరు భక్తితో చదువుతున్నారనుకోండి, మీకు తెలియకుండా ఒక పొంగు వస్తుంది, అబ్బా అని గొప్ప ఆనందం వస్తుంది. ఆ పొంగు పెరగకుండా ఏం చేస్తారంటే దానికి శాంతమును జోడు చేస్తారు. మహాత్ములు చెప్పినటువంటి విషయములను కలుపుకొని లోపల ధ్యానం చేసి పరమ ప్రశాంత స్థితిలో కదలకుండా కూర్చుంటారు. అదే ఆ పొంగు వచ్చింది అంటే ఆ భక్తి విన్నప్పుడు చదివినప్పుడు వచ్చినటువంటి పొంగు పెద్దల మాటలను కలిపి ధ్యానస్థితిలోకి వెడితే కదలకుండా ఎర్రటి తట్టు కట్టి నిలబడుతుంది. దానికి పెద్దల అనుభవాన్ని పెరుగు తెచ్చి జోడు చేస్తే తోడుకుంటుంది, పెరుగు అవుతుంది. అందులోకి మనస్సు అన్న కవ్వాన్ని తిప్పి ఆ కవ్వానికి ఏకాగ్రత అన్న తాడు కట్టి అదే పనిగా భగవంతుడి గురించే ప్రయత్నపూర్వక ఆలోచన కాదు,
ఏది చేస్తున్నా ఆయన గురించే ఆలోచనలు వస్తుంటాయి. అలా ఆలోచనలు రావడం అనేటటువంటిదే ఆ మనసు లోపల ఉన్నటువంటి భగవంతుని యొక్క రూపగుణ విభూతులను చిలకడం. ఆ చిలికితే అందులోంచి నవనీతం పైకొస్తుంది. నవనీతము అప్పుడే పైకొచ్చింది. అది మజ్జిగలో తేలిపోతుంది. పాలలో నీళ్లు కలిపితే కలుస్తాయి. వెన్నని నీళ్లలో వేశారనుకోండి పైకి తేలిపోతుంది. అగ్ని తగిలిందనుకోండి కరిగిపోతుంది. మెత్తగా ఉంటుంది. నిజానికి కమ్మతనం అంటాం కానీ వెన్నక రుచి ఉండదు. అందుకే ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. అప్పుడే వచ్చినటువంటి ఆ భావన, ఆ ప్రేమ, ఆ ఆర్ద్రత, ముద్దైపోయినటువంటి భగవంతుని యందు ఏర్పడినటువంటి భక్తి ఉందే, ఆ భక్తి ఆ స్థితిలో ఏమవుతుందంటే నిజానికి విహిత కర్మ కూడా ఆగిపోతుంది. నేను ఆ మాట అన్నాను కాబట్టి ఒక్క మాట చెప్తాను. అన్నమాచార్యుల వారిది ఓ కీర్తన ఉంటుంది, షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలను సమర్పయామి అని. ఆ భక్తి నిండిపోయిందనుకోండి, సూర్యచంద్రౌచ నేత్రే, సూర్యచంద్రులు నేత్రాలుగా ఉన్నవాడికి నేను దీపం ఎక్కడ పెట్టను? అంతటా నిండిపోయిన వాడికి నేను వస్త్రం ఎక్కడి నుంచి ఇవ్వను? శంకరులు అదే అంటారు, వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధమహాత్మత అన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత. అంతటా నిండిపోయిన వాడికి వస్త్రం ఎక్కడి నుంచి నేయించి తెచ్చి పట్టుకొస్తారు? పోనీ పట్టుకొచ్చినా కట్టడానికి మీ చేతులు ఎలా సరిపోతాయి? అసలు అంతటా నిండిపోయిన వాడికి కట్టడానికి సూర్యచంద్రులు నేత్రములుగా ఉన్నవాడికి దీపం ఎలా పెడతారు? విరాట్ స్వరూపమును పొందిన వాడికి ఏ పువ్వులు ఎక్కడి నుంచి అంగపూజ చేస్తారు? పాదాల నుంచి తలకి. అందరికీ అన్నీ పెడుతున్న వాడికి మీరు తిరిగి ఏం నైవేద్యం పెడతారు? ఆ భావన కలిగిన నాడు ఒక స్తబ్దతో, ఒక ఆనందంతో, కదలిక లేక కన్నుల వెంట నీరు కారిపోతుండగా సమాధి స్థితిలో అలా కూర్చుంటాడు. అది నవనీతం. ఆ భావన మనసులో ఎవరి యందు కలిగిందో అక్కడికి ఆయన వచ్చి వాళ్ళకి తెలియకుండా అది తిని పొంగిపోతాడు. నువ్వురా కోటాను కోట్ల మందిలో ఈ స్థితిని పొందావు, ఈ ప్రేమ భావన పొందావు. నా దగ్గర ఏదో అడగాలని కాదు, నా గురించి ఆలోచించకుండా ఉండలేక ఆలోచించి ఇంత ప్రీతిని పొందావు, ఇది నాకు కావాలంటాడు. ఇదే భావనని శంకరాచార్యులు వారి శివానంద లహరిలో భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవ హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనేషు సపున సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. ఆ తల్లి భ్రమరాంబ తుమ్మెద రూపంలో ఉంటుంది. ఆవిడ తుమ్మెద అయితే ఆయన మగ తుమ్మెద అవుతాడు. వాళ్ళిద్దరు ఎక్కడికి వస్తారు అంటే, ఎవరి యొక్క మనస్సు అనేటటువంటి పుష్పం భక్తి అన్న మకరంతంతో నిండిపోతుందో అక్కడికొచ్చి వాలి సారగ్రాహి అయ్యి ఆ తేనె తాగుతూ అలా ఉండిపోతుంటారు. అది ఊటబావి. వాళ్ళు తాగుతూ ఉంటారు, భక్తి మళ్ళీ మకరందం పుడుతూ ఉంటుంది. ఆయన లోపల మకరందం పుడుతూ ఉంటుంది, తాగుతూ ఉంటారు, అక్కడే నివాసం ఉంటారు. చప్పుడు చెయ్యరు. ఎందుకని? తుమ్మెద తేనె తాగేటప్పుడు చప్పుడు చేయదు, నిశ్శబ్దంగా తాగుతూ ఇక్కడే ఉంటారు. అలాగే నవనీతము అంటే ఆ భావన ఎక్కడున్నదో అక్కడ తీసుకుంటాడు. అటువంటి యోగులలోకి చేరుతాడు. చేరి తీసుకుంటాడు ఆయన. అటువంటి మహాపురుష లక్షణం, అటువంటి పరిపూర్ణావతారం, అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క లీలని బాహ్యమునందు నవనీత చౌర్యంగా చెప్తారు. అది విచిత్రం ఏమిటంటే ఆ లీలలో అంతు లేదు ఇప్పటికీ కూడా. నన్ను నమ్మండి, ఎందుచేత అంటున్నానంటే వ్యాసుడు అనుభవించాడు, అంతకన్నా పోతనగారు అనుభవించారు, అంతకన్నా లీలాశుకుడు అనుభవించాడు, అంతకన్నా మధుసూదన సరస్వతి అనుభవించారు. ఇప్పటికీ ఎందరో పెద్దలు ఆ కృష్ణభక్తి కలిగిన వాళ్ళకి ధ్యానంలో రోమాంచితమై ఉండగా కృష్ణలీలలో రకరకాలుగా దర్శనం చేసేటటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఆ కృష్ణ భక్తికున్న గొప్పతనం అటువంటిది. అందుకే పోతన గారు కృష్ణ పరమాత్మ యొక్క లీలలను బహుభంగిమలలో చెప్పారు. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకనగియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచ అంబోజాక్షి. అక్కడ ఉన్నటువంటి ఆ నందవ్రజంలో ఉన్నటువంటి వనితలు యశోదమ్మ దగ్గరికి వచ్చి ఆ చిన్ని కృష్ణుడి మీద ఫిర్యాదు చేసినట్టుగా చెప్తున్నారు ఆయన లీలల్ని.
బాలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచె అంబోజాక్షి. అంబోజాక్షి అంటే తామర పువ్వుల్లాంటి కన్నులున్న యశోద, బాగా చూస్తున్నావు, కానీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసా? మేము బాలింతలం, పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆవుల పాలు పిండి పట్టాలి, మా దగ్గర తగినన్ని పాలు లేవు. కానీ మీ పిల్లాడు ఏం చేస్తున్నాడు? సాయంకాలం అయ్యేటప్పటికి ఎక్కడి నుంచి వస్తున్నాడో ఇంకో గంటలో పాలు పితకాలనగా దూడల యొక్క మెడలో ఉన్నటువంటి బంధనములను తీసేస్తాడు. ఆ దూడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆవు పొదుగులో శిరాన్ని పట్టుకుని చప్పరించి 2 గుద్దులు గుద్దేటప్పటికి ఆవు పాలు వదిలేస్తుంది. దానికి ఇంకా వెనక్కి తీయడం రాదు. తిన్న ఆహారాన్ని వెనక్కి తెచ్చి నెవరవేస్తుంది తప్ప విడిచిపెట్టిన పాలను వెనక్కి తీయడం ఆవుకి రాదు. అందుకని ఆ పాలన్నీ దూడలు తాగేస్తున్నాయి. మేము పెరట్లోకి వెళ్ళి పాలు తీద్దామని చూసేటప్పటికే దూడలన్నీ ఆవుల దగ్గర పాలు తాగేసాయి. మా పిల్లలకి పాలే ఉంటాయి. ప్రతిరోజు మీ పిల్లాడు ఇది చేసే పని. వాళ్ళు వచ్చి చేసినటువంటి ఫిర్యాదు పైకి చూస్తే వాళ్ళు కష్టం చెప్పినట్టు ఉంటుంది. మన పిల్లలు మనకెక్కువ, వాళ్ళ కోసం పాలు పిండి తెచ్చి వాళ్ళకి పొయ్యాలనుకుంటాం. కానీ ఒక ఆవుకి పగలంతా ఎక్కడో గడ్డి తిని ఎవరికీ పనికిరాని చోట ఉన్నటువంటి నీళ్లు తాగి పాలగా మార్చుకొని సాయంకాలం నా దూడ ఆకలితో ఉంటుందని ఆ దూడ ఎదురు చూసి ఇలా పలుపుకి లాక్కుని ఎప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి పాలు తాగుదామా అని చూస్తుంటే దాని కంఠానికున్న పలుపు విప్పేటప్పటికే మీరు ఎప్పుడైనా చూడాలి ఆవు దగ్గరికి దూడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దాని పొదుగు దగ్గరికి వెళ్ళిపోయి ఆ శిరాన్ని నోట్లో పెట్టుకొని చప్పరించి ఇలా పొదుగుని గుద్దేటప్పటికీ నా దూడకి పాలిస్తున్నానన్న ఆనందంలో ఆవు పాలు విడిచిపెట్టగానే ఆ దూడని పట్టుకొని లాగేసి తీసుకెళ్ళి పలుపుకు కట్టేసి పాలన్నీ పిండేసుకుని మళ్ళీ దూడను వదిలేసి ఆఖరణ అన్ని పాలు తాగితే దూడకి జబ్బు వస్తుందండి, అందుకని కొంచెం కడుపు నిండడానికి కావలసిన పాలు వదిలేం. నీకు తెలిసా ఉన్నాయో లేవో? దానికి ఆకలి ఎంత ఉందో, పొదుగులో పాలు ఎన్ని ఉన్నాయో నీకు తెలుసా? కానీ నీకు కావలసిన పాలు మాత్రం నువ్వు పిండేసుకున్నావు. నీకు నీ బిడ్డడు ఎక్కువ, పరమాత్మకి అందరూ అలా కాదు. ఆ బ్రహ్మకీట జనని, ఆయనకి ఆ ఆవు ఆ దూడ కూడా ఆయన బిడ్డే అయినప్పుడు ఆయనకి ఆ దూడ మీద ఎంత ప్రేమ ఉంటుంది? మీ బిడ్డలకి మీరు పాలు తీసేసుకుంటే మరి దాని బిడ్డకు అది ఎక్కడిస్తుంది? అందుకు ఆయన వదిలేశాడు. ఆయనకి విశ్వమునందంతటా ఉండేటటువంటి పరమకారుణ్య బుద్ధి. అందుకే బలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచె అంబోజాక్షి. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నెయ్యి తాగితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ. ఇంకొంతమంది వచ్చి అన్నారు, అమ్మ నీ కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా? కొంతమంది పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి వస్తున్నాడు, వచ్చినవాడు వచ్చినట్టుగా ఉండట్లేదు. ఆ వచ్చినవాడు ఆ కుండలో ఉన్నటువంటి వెన్నంతా తినేసి పాలన్నీ తాగేస్తున్నాడు. తాగేసిన తర్వాత ఆ కుండ తీసుకెళ్ళి ఖాళీ కుండ పక్కింట్లో పెట్టేస్తున్నాడు. పక్కింట్లో పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ పూర్వం గిన్నెల మీద కూడా పేరు వేయించుకునేవారు. అలా పూర్వం కుండల మీద కూడా పేర్లు ఉండేవి. ఈ ఇంట్లో ఉండవలసిన కుండ ఆ ఇంట్లో ఉందనుకోండి, ఈ ఇంట్లో నీతి కుండో పాలకుండో పట్టుకుపోయి తాగేసి ఖాళీ కుండ పక్కింట్లో పెట్టి వెళ్ళిపోయేవాడు. ఈ వీళ్ళు లేచి మా నీతి కుండేది అంటే వాళ్ళ పెరట్లో కనపడేది ఖాళీ కుండ. మీరే ఎత్తుకుపోయారు మా పాలు మా నెయ్యి అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి జగడం అవుతుంటే తాను ఏ చెట్టు మీదో మిగిలిన స్నేహితులతో ఆ కూర్చుని చూసి నవ్వుతూ ఉండేవాడు. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నెయ్యి త్రావితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ. ఎందుకు వస్తుంది ఇది అంటే విభూతి ఈశ్వరానుగ్రహం, ఘటం అంతటా సమానం. ఇప్పుడు ఈ ఘటం ఉందనుకోండి, ఈ కుండకి ఆ కుండలకి తేడా ఏం లేదు. తత్వత అన్నీ సప్తధాతువులతో పంచభూతాలతో తయారు చేయబడినటువంటి ఘటాలే. ఒక్కొక్క ఘటానికి గొప్పతనం ఎక్కువ. ఏదో ఒకడు తెల్లగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, ఓ 10 పద్యాలు వచ్చు, 4 మాటలు మాట్లాడతాడు, 4 రూపాయలు ఉన్నాయి, అధికారంలో ఉన్నాడు, ఈయన పెద్ద అధికారి, ఈయన ఏదో పుణ్యకార్యాలు చేశాడు, ఈయన ఏదో దానాలు చేశాడు, ఈయన కళ్యాణ మంటపం కట్టించాడు, ఈయన బాగా పాట పాడతాడు, ఈయన వాద్యం రోగిస్తాడు, ఈయన నృత్యం చేస్తాడు. ఒక్కొక్కళ్ళ ఎందు ఒక్కొక్క విభూతి. అది పెట్టినవాడెవరు అంటే అది మనం తెచ్చుకున్నదైతే అందరూ తెచ్చుకోవచ్చు. అది పూర్వపుణ్యాన్ని బట్టి ఇచ్చినవాడు పరమాత్మ, ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు అన్న భావన మరిచిపోయాడు అనుకోండి, మరిచిపోయి పక్కవాడిని చూసి వెటకారం చేశాడనుకోండి, ఈ కుండని ఖాళీ చేసి పక్కింట్లో పెట్టేయడం ఆయనకొచ్చు.
ఇందులో ఏ విభూతి నింపాడో ఆ నెయ్యి తీసేసి ఈ కుండని పక్కింట్లో పెట్టేస్తాడు, ఖాళీ కుండని చేసి. అంటే ఎవరిని వెటకారం ఆడావో ఆ ఇంట్లోకే పెడతావు. అది ఆయన చెయ్యగలడు. అది చెప్పడానికే వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నేయి త్రావితుదనా కడవల్ వారింట నీసతుండిడ వీరికి వారికిని పెద్దవాదయ్య సతి ఆడంజని మీగడ్డ పెరుగోడకని సుటుడు త్రావి ఒక ఇంచుకత కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. ఓ అత్తా కోడలు ఉండేవారు. ఇద్దరు పిల్లికి బిచ్చం పెట్టకుండా ఎంతో జాగ్రత్తగా వెన్నంతా తీసి నెయ్యంతా తీసి ఎంతో జాగ్రత్తగా కడవలకెత్తి ఉట్టిల మీద పెట్టుకుని దాచుకుంటూ ఉండేవారు. అలా చెయ్యగా చూశాడు రోజున కృష్ణ పరమాత్మ. ఓహో, వీళ్ళిద్దరూ అత్తా కోడలు బాగా దాస్తున్నారే, వీళ్ళ సంగతి చూడాలనుకున్నాడు. అత్తా కోడలు రాత్రి పడుకొని నిద్రపోతున్నారు. ఈయన మెల్లిగా స్నేహితులతో లోపల ప్రవేశించాడు. నవనీచ చౌర్యం గదు, ఎవ్వరికి తెలియనివ్వడు. అందుకని లోపలికి వెళ్ళాడు, జాగ్రత్తగా కుండలు దింపేశాడు, పక్కన ఉన్నటువంటి స్నేహితులందరికీ పెట్టేశాడు. వాళ్ళందరూ కూడా వెన్న తినేశారు. ఆ ఖాళీ కుడిపోతూ వెళ్ళిపోతూ ఏం చేశాడంటే పడుకున్న అత్తని కోడల్ని చూశాడు. ముందు అత్తగారి నిద్రలేస్తూ ఉంటుంది, పెద్ద ఆవిడ కదా మరి, అందుకని ఆవిడ లేస్తుంది నిద్ర. ఆయన వెళ్ళిపోతూ ఏం చేశాడంటే కాస్త వెన్నపూస కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. అత్తగారు ముందు నిద్ర లేచి కోడల్ని చూసింది. కోడలు మూతికి వెన్నపూస ఉంది. అమ్మబాబోయ్, ముచ్చు దీనికి వెన్నపూస తినాలనిపించి రాత్రి నేను పడుకున్నాక లేచి వెన్న తినేసింది ఇలా ఉందని వచ్చి చూసింది. కుండ ఖాళీగా ఉంది. ఆసి ముచ్చ, రాత్రి వెన్నంతా తినేశావా? ఏ పిల్లి మీదో పెట్టేద్దాం అనుకున్నావు? నీ మూతికున్న వెన్న నాకు తెలిసిపోయిందని అత్త కోడల్ని కొట్టింది. కోడలు అత్త మీద కక్షపట్టింది. ఇది కృష్ణుడు చేసిన లీల. ఎందుకు చేసినట్లు? పైకి చూస్తే ధూర్తతనంగా కనపడుతుంది. పైకి చూసినా ఎలా చూసినా ఓసారి కృష్ణుడు మనసులో కనపడి నిజంగా అలా ఏదో ఇంటికి వెళ్ళి ఆ వెన్న తినేసి కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు అని చెప్పినప్పుడు మీ అందరూ చిన్న నవ్వు నవ్వారు. అంటే అది మనసుని తాకిందని గుర్తు. ఎలాగైతేనే కృష్ణుడు నవనీత చౌర్యం మీలోకి వెళ్ళి తాకాడా లేదా? తాకకపోతే నవ్వెందుకు వచ్చింది? అది ఎందుకు చేస్తాడు అంటే తత్వం తెలుసుకుంటే అత్తగారి ప్రధాన ధర్మం ఏమిటి అంటే కోడలకి ముందు ఏం నేర్పుతుంది అంటే, అమ్మ ఇంటికి మహాత్ములు వచ్చినప్పుడు వారిని ఆదరించు. మన ఇంటి అభ్యున్నత అంతా దేని మీద ఆధారపడుతుందో తెలుసా? అటువంటి మహాత్ముల రాక మీద, వారు పొందినటువంటి ప్రీతి మీద, వారు చేసిన ఆశీర్వచనం మీద. వారు వచ్చినప్పుడు గౌరవించడం, వారు వచ్చినప్పుడు ఓ గుక్కెడు మంచినీళ్ళో, ఓ గుక్కెడు పాలో, 2 పండు ముక్కలో, లేకపోతే వాళ్ళు తాగడానికి ఏ పాయసమో ఏదో ఇవ్వడం, వాళ్ళని గౌరవించడం, ఉన్నంతసేపు మర్యాదతో మాట్లాడి చక్కగా వాళ్ళు సంతోషించి వెళ్ళిపోయారనుకోండి చాలు, పరమాత్మ మహాప్రసన్నుడైపోతాడు. నా భక్తుడు సంతోషించి వెళ్ళాడు చాలు, ఇంకా నాకేం కావాలంటే అట్ట. ఎన్ని గాథలున్నాయో ఇప్పుడు నేను భాగవతమే చెప్పనా అవే చెప్పనా? అందుకని ఆ మహాత్ములు వచ్చినప్పుడు జాగ్రత్తగా ప్రవర్తించు సుమా. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ముందు అతిథిని గౌరవించడం జాగ్రత్త నేర్చుకో. మన ఇల్లు దానికి పెట్టింది పేరు. వస్తూ ఉంటారు, వెడుతూ ఉంటారు, ఆదరించాలి. అది ఇల్లాలుగా చక్కగా నువ్వు చెయ్యాలి. దానివల్ల మన ఇంటికి కీర్తి రావాలి. పులోమజార్చిత అని లలితా సహస్రం. ఆమె చేసినటువంటి పుణ్యం, ఆమె భక్తికి భర్త ఉన్నత స్థానాన్ని పొందుతుంటాడు, ఇల్లు వృద్ధిలోకి వస్తూ ఉంటుంది. అందుకని పులోమజా చేసినటువంటి అర్చనకి ఇంద్రుడు పదవి పొందాడు అని లలితా సహస్రనామ స్తోత్రంలో నామమైంది. అందుకని కోడలకి నేర్పుతుందిట. అప్పుడు ఏమవుతుంది? సమాజం అంతా శాంతియుతంగా. ఎప్పుడూ కూడా పెట్టడం అనేటప్పటికీ స్త్రీ పెట్టినట్టుగా, అమ్మ పెట్టినట్టుగా, వదిన పెట్టినట్టుగా, అక్క పెట్టినట్టుగా, చెల్లి పెట్టినట్టుగా, కోడలు పెట్టినట్టుగా, కూతురు పెట్టినట్టుగా ఎవ్వరూ పెట్టలేరు. ఇందులో అందరూ ఒకెత్తు. నాకైతే చాలా గొప్పగా అనిపించేది కోడలు. కూతురు తన కడుపున పుట్టింది, అక్క చెల్లెళ్ళు తన తోబుట్టువులు, తల్లి తనని కంది. కోడలు ఎక్కడి నుంచో వచ్చింది, నా కడుపున పుట్టిన పిల్ల కాదు, ఎక్కడో 25 ఏళ్ళు పెరిగి మా ఇంటికి వచ్చింది. అయినా ఎంత కొట్టుకుపోతుందో. మా మామగారు అలిసిపోతారు. ఆయనకి ఇది వండి పెట్టాలి, ఇది చెయ్యాలి, ఆయనకి ఇది వచ్చేటప్పటికి ఈ పలహారం పెట్టాలి, ఆయనకి భోజనంలో ఇది వేస్తే ఆయనకి కంఠం బాగుంటుంది. ఎంత తాపత్రయపడుతుంది నిజంగా. ఆ కోడలి ప్రేమకి మామగారు కదిలిపోతాడు. అందుకుట శరీరం వదిలిపెట్టేసిన తరువాత కూడా కొడుకు తద్దినం పెట్టడానికి సిద్ధంగా ఉన్నా కోడలు ఏ కారణం చేతనైనా దీపం పెట్టడానికి యోగ్యత లేకపోతే, అర్హత లేకపోతే మామగారు తీసుకోడు.
ఆమె మళ్ళీ యోగ్యతను పొందిన తరువాత వస్తాడు. అంటే ఆ అనుబంధం ఎంత గొప్పదో, మామా కోడళ్ళ అనుబంధం ఎంత పవిత్రమైనదో. సుందరకాండలో సీతమ్మని అమ్మ కస్త్వం ఎవరు నువ్వు అని అడిగితే మొట్టమొదట స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపిన, నేను దశరథుడి కోడల్ని అంటుంది. నేను ఫలానా వారి కోడల్ని అని చెప్తుంది. ఎక్కడి నుంచి వచ్చిన పిల్ల, ఏమి ప్రేమ నిజంగా. నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది, కోడలు పెట్టిన భోజనం తింటున్నప్పుడు నాకు పరమాత్మ బాగా కనపడుతుంటాడు. ఈశ్వర ఎంత గొప్ప వ్యవస్థ పెట్టావయా అనిపిస్తూ ఉంటుంది. అథవా నేను ఎందుకు చెప్పొచ్చానంటే అది అత్తా కోడళ్ళ మధ్య ఉండేటటువంటి గొప్ప అవగాహన, దానివల్ల ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. కాబట్టి అలా పెట్టడం మానేసి అత్తా దాచుకుని కోడలు దాచుకుని ఇంటికి వచ్చే అతిథి లేడు, వచ్చి ఆశీర్వచనం చేసేవాడు లేడు, వచ్చి సంతోషపడేవాడు లేడు. ఆ ఇల్లు వృద్ధిలోకి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇది దాచుకోవడానిక మీ ఇద్దరు ఉన్నది. అందుకని తినేసి వెళ్ళిపోతూ కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. ఈ పెంచుకోవడం ఎందుకు పనికొస్తుందంటే ఆఖరికి మీరు జగడం ఆడుకోవడానికి పనికొస్తుంది. పంచుకున్నది ఎందుకు పనికొస్తుందంటే మీ ఇల్లు వృద్ధిలోకి రావడానికి పనికొస్తుంది. అందుకే వారిల్లు చొచ్చి కడవల దూరంబుగ నీయి త్రావితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడక నీసుతుడు త్రావి ఒక ఇంచుకత కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి పడతీ నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాల ఆ పడుచులకు పోసి తక్కిన కడవలపో నడిచే ఆజ్ఞ కలదో లేదో. నిజంగా ఆ నందవ్రజంలో ఉన్నటువంటి స్త్రీలు వచ్చి మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో పోతన గారి పద్యాలు అంత అందంగా ఉంటాయి. అలా వ్రాశారు ఆయన. ఏమి దర్శించారో మహానుభావుడు. పడతి నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాల పడచులకు పోసి తక్కిన కడవలపో నడిచే ఆజ్ఞ కలదో లేదో. ఏదో కష్టపడి మేము ఆ పాలన్నీ పితికి తీసుకొచ్చి కుండల్లో దాలి మీద కాస్తారు. దాలి అని ఏదో పొయ్యి మీద కాచినట్టు ఉండదు ఆ రుచి. అది ఆ పిడకలు చేసి ఆ పిడకలన్నీ దాలి అని పెడతారు. మరి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. గుండ్రంగా ఏర్పాటు చేసి ఆ పేడ పిడకలు విరిచి మధ్యలో పడేసి చిన్న మంట పెడితే ఆ మంటకి పిడకలన్నీ అడుగు ముందు కచ్చికలు అంటారు. బూది అయిపోతుంటే పొయ్యి కిందకి దిగుతూ ఉంటుంది. ఆ కుండలో ఉన్న పాలు సన్నని సెగ మీద కాగి 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 పొంగబోతుంటే వెళ్ళి నీళ్లు చల్లి ఆ మూత కొంచెం పక్కకి తీసేస్తే అవి ఎర్రటి తట్టు కట్టి ఆగుతాయి. అవి తోడు పెట్టిన తర్వాత పెరుగు తింటే స్వర్గలోకం అంత బాగుంటుందని నేను అనుకోను. అంత గొప్పగా ఉంటుంది ఆ పెరుగు. అందుకని అలా తోడు పెడుతూ ఉంటారు. అంత కష్టపడి కాచినటువంటి పాల కుండలు తెచ్చి అక్కడ పెట్టారు ఇంకా తోడు పెడదామని. ఈయన ఎక్కడి నుంచో వచ్చాడు. ఆ పాలన్నీ తాగేసి స్నేహితులకి పంచిపెట్టేసి ఆ కుండల మించి నడిచి వెళ్ళిపోయాడు. ఆ కుండలన్నీ ఏమైపోయాయి? కుండలు పగిలిపోయాయి. నిజానికి ఆయన చేసినది చౌర్యంలాగా, దోషంలాగా, ధూర్తతనంలాగా కనిపిస్తుంది. కానీ అంత గొప్ప భక్తి ఎక్కడ ఉందో అది ఆయన స్వీకరించి ఇక ఆ ఘటం పుట్టవలసిన అవసరం లేదు. ఆ కుండ మళ్ళీ పుట్టదు. ఆ కుండ ఇంకా ఉపయుక్తం అవ్వక్కర్లేదు. ఆ కుండ ఆయన పాదస్పర్శకి పగిలిపోయింది. అందుకని ఆ కుండల మీద నడిచి వెళ్ళిపోయాడు. అది పైకి ఇంకొకలా కనపడుతుంది, కానీ లోపల లీలని చూస్తే అద్భుతం. వేలుపులటె నాకంటెను వేలుపు మరి ఎవ్వడనుచు వికవికనగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేసెన్. వాళ్ళు పిలవడం కూడా హేలావతి అంటారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడు అంటే యశోద ఒళ్ళో కూర్చున్నాడు. కూర్చుని ఒక్కొక్క ఆ నందవ్రజంలో ఉన్న స్త్రీలు ఒక్కొక్కరు వచ్చి చాడీలు చెప్తుంటే నోరు తెరుచుకుని వాళ్ళ వంక చూసి నేనా అన్నట్టుగా ఇటు పక్కకి తిరిగి అమ్మ వంక చూసి అమ్మ నేనా అన్నట్టు చూస్తుంటే యశోద తెల్లపోయింది. అందుకని వాళ్ళు ఏమిటి నీ మీది ఇలా చెప్తారు, మన ఇంట్లోనే ఉండి నువ్వు వాడుకుంటుంటే అని విచిత్రంగా నవ్వుతుంటే వాళ్ళు అన్నారు హేలావతి బాగానే నవ్వుతున్నావు కానీ. అందుకని వాళ్ళు కోపం వచ్చి ఆ మాట అన్నారు. బాగా నవ్వుతున్నావు కొడుకుని వెనకేసుకొచ్చి ఏం చేశాడో తెలుసా మీ అబ్బాయి? వేలుపులటె నాకంటెను వేలుపు మరి ఎవ్వడనచు వికవికనగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేసెన్.
ఎవరో ఒక ఆవిడ పెద్ద పూజ చేస్తోంది. ఆ పూజ చేసుకుంటూ నైవేద్యాలు బోల్డ్ అని వండింది, తీసుకొచ్చి అక్కడ పెట్టింది, అరిటాకులు కప్పింది. ఇంకా నైవేద్యం దాకా వెళ్ళాలి. ఇంకా అదేమన్నా అష్టోత్తరమా, 16 నామాలా, 12 నామాలా, సహస్రాలు 4 5 చేస్తుంది ఆవిడ. ఆ సహస్రాలన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో నైవేద్యం పెడుతుంది. ఈ లోపల పాపం వాడు ఏదో 3 ఏళ్ళో 4 ఏళ్ళో పిల్లాడు ఉంటాడు ఇంట్లో, మనవాడు. వాడికి ఏం తెలుసు? వాడు వచ్చి నానమ్మ ఒక్క బూరి పెట్టవా, ఓ బూరి పెట్టవా అని అక్కడ కూర్చుంటాడు. తప్పో, దేవుడికి పెట్టాలి, పెట్టకూడదు, పోతలకి అని కోడల్ని పిలిచి వీడి తీసుకుపోని. మాట్లాడకూడదు కదా, సంజ్ఞలు ఏదో చప్పుడు చేసి గట్టిగా అంటుంటే వాడిని ఈట్ చేస్తూ ఉండడం, వాడు మళ్ళీ వస్తూ ఉండడం. పరమాత్మ చూశాడు, ఏమిటిది గోడ మీద బొమ్మలన్నీ అంటించేసి అవన్నీ వేలుపులే, అవే దేవతలు. నీ మనస్సు ఏమైనా ఒక్క క్షణం లగ్నమైందా చేస్తున్న పూజ మీద? ఇదంతా పూజ, ఇదంతా పెద్ద తంతు. ఇంట్లో చంటి పిల్లాడికి, వృద్ధుడు మామగారికి, వృద్ధురాలు అత్తగారికి ఎవరికీ పెట్టకుండా 3 సహస్రాల. ఎందుకు ఈ చాదస్తాం? ఆ వచ్చిన వాడికి ఓ చిన్న బూరి చేతిలో పెడితే భగవంతుడికి నేను తిన్నాం, వాడికి ఎట్టేశావు అంటాడా? అంత కక్షతో ఉంటాడా భగవంతుడు? ఆయన మహాకరుణామూర్తి అని శాస్త్రాలు చెప్తున్నాయా? 3 ఏళ్ల మనవడికి ఓ బూరిడితే ఆయన కోపగించేసుకున్నాడా? ఎవరు చెప్పారు ఈ మాటలు నీకు? అందుకని ఆయన ఏం చేశాడంటే, ఈవిడ కళ్ళు మూసుకుని ఉంది, ఆయన వచ్చి ఏం చేశాడంటే, ఆయన చాలా నిశ్శబ్దంగా వస్తాడు, చౌర్యం కదా. వచ్చి ఆయన చక్కగా వచ్చేటప్పుడు ఎప్పుడూ స్నేహితులతో వస్తాడు, హనుమ పరివారంతో వచ్చినట్టు వచ్చి చక్కగా అందరికీ పెట్టేశాడు, తను తినేశాడు. వెళ్ళిపోతూ మరి ఆవిడ ఆ నైవేద్యం వాళ్ళకేగా పెడుతుంది, గోడ మీద బొమ్మలకే పెడుతుంది. ఆ బొమ్మలు దేవుడన్న భావన ఉంటే కదా అసలు. దేవుడన్న భావన అంటే ఒక ఉపచారమే గంట పడుతుంది. పాదయోహో పాద్యం సమర్పయామి అంటే భగవంతుడి పాదాలు కనపడి భార్య నీళ్లు పోస్తుంటే, కాళ్ళు కడుగుతుంటే, ఆయన పాదములు చేతికి తగులుతుంటే ఆ తీర్థం తీసుకుని ఆ పాదాలు ఉత్తరీయంతో తుడిచి పారాణి పెట్టి బొట్టు పెట్టి ఇవన్నీ చేస్తుంటే మనసు నిజంగా అక్కడ నిలబడితే ఒక్క ఉపచారం దగ్గర మనసు ధ్యానంలో లయమైపోతుంది. అది లేనప్పుడు పాదయోహో పాద్యం సమర్పయామి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, ముఖయాచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, తమలపాకుతో నీళ్లు టక 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 ఇలా అంటుంటే అయిపోయింది పూజ. అది తంత పూజ. ఎవడకు కావాలి? పరమేశ్వరుడికి అది కావాలా? కాబట్టి ఆయన ఏం చేశాడు, వెళ్ళిపోతూ నీకు కావలసింది ఆ బొమ్మలకి పెట్టడమేగా. అందుకని ఆ ఎంగిలి, ఆ బూరి మొక్క ఏదో ఆఖరణ మిగిలిపోయిన పూర్ణం కొంచెం తీసి బట్టి మూతికి రాసి వెళ్ళిపోయాడు. అదిగో తిన్నాయి ఎంగిలి, చూడు అదిగో తింటేనేగా మూతులు కంటుకున్నాయి, నీకు తృప్తే కదా, అసలు తినేసింది వీళ్ళు అంటే. ఎక్కడ చూస్తావో పరమాత్మని? పసిపిల్లాడి నవ్వులో ఉంది. ధర్మశాస్త్రం చెప్తోంది, ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉంటే ముందు వాళ్ళకి పెట్టాలి, వృద్ధులు ఉంటే వాళ్ళకి పెట్టాలి, రోగగ్రస్తులు ఉంటే వాళ్ళకి పెట్టాలి. ఎవరు నేర్పిన ఛాదస్తాలు ఇవన్నీ? చంటి పిల్లాడు వస్తే ఒక్క బూరి వాడికి పెడితే భగవంతుడు కోపగించి ముక్కును వేలేసుకొని చెయ్యి ధూర్తురాలని పుచ్చుకొని అంటాడా? ఏమిటి పూజ? ఏమిటి అర్థం లేని క్రౌర్యం? మనిషికి ఉండవలసిన సహజమైన ప్రేమ చచ్చిపోతే నేను ఎలా మీ దగ్గర పూజ తీసుకుంటాను కరుణామూర్తిని? అందుకే వేలుపులటెనా కంటెను వేలుపు మరి ఎవ్వడనచు వికవి కనగిమా, వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేసెన్. ఎంగిలి చేసి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆవిడ ఏం చేసిందంటే, అమ్మ బాబోయ్ ఎప్పుడు వస్తున్నాడో తెలియదు, పరివారంతో వస్తాడు, కింద పెట్టినా ఎత్తుకుపోతాడు. అందుకని చెప్పి కింద ఎక్కడా అసలు అందడానికి వీలు లేనంత ఎత్తులో పెట్టేస్తానని చెప్పి పెద్ద కర్రోటి వేయించి దానికి తాడు కట్టి ఉట్లు కట్టించి కుండలన్నీ తీసుకెళ్ళి దాని మీద పెట్టింది. వారిల్లు సొచ్చి తా ఉట్టి అందక రోలు పీటలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కొండ కిందొక పెద్ద తూటొనరించి నీ పట్టి మీగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. ఇంకా నేను ఈ పద్యానికి అర్థం ఎందుకు మీకు అర్థమైపోయింది. వారిల్లు సొచ్చి ఒకరింట్లోకి వెళ్ళాడు, తా ఉట్టి అందక చూశాడు, ఓహో నాకే అందకుండా పెట్టగలిగిందే ఈవిడ, పరమాత్మని నాకు అందకుండా నువ్వు దాచగలవా ఏదైనా? పిచ్చి అమాయకత్వం తప్ప అనుకున్నాడు. తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి, పీటలు బాగా తీసుకొచ్చి పెద్ద పీట మీద చిన్న పీట మీద చిన్న పీట అవన్నీ వేశాడు. దాని మీద రోలు వేశాడు. ఆ రోలు మీద ఒకడిని ఎక్కిచ్చాడు. ఒరే నువ్వు ఒంగో అన్నాడు. వాడి మీద ఈయన ఎక్కాడు. అయినా కూడా చెయ్యి పెడదామంటే అందట్లేదు. దాన్ని ఉట్టిలోంచి దింపే అంత బలం ఎలా ఉంటుంది పిల్లలకి? అందుకని చెప్పి చెయ్యి పెడదామంటే అందట్లా తీయడానికి. ఏం చెయ్యాలని ఒక్క క్షణం ఆలోచించాడు. కుండ కింద ఒక పెద్ద తూటొనరించి దాని కింద ఓ గుద్దుగుద్దాడు, కన్నం పడింది. చక్కగా పైన కట్టుకున్న తొట్టికి కన్నం పడితే నీళ్ళు ఎలా కారిపోతాయో అలా కారిపోతున్నాయి.
ఒరే హాయిగా అందరూ అన్ని వైపుల నుంచి శివలింగానికి అభిషేకం చేసినట్టు నించోండిరా అన్నాడు. చీరలు పట్టి త్రావెతలోదరి దోషిడి బట్టి అన్ని వైపు నుంచి కారుతున్నటువంటి పెరుగో వెన్నో నెయ్యో అంత హాయిగా కడుపు నిండా తాగేశారు. భాగవతంలో కాదు కానీ ఇంకొక మహాత్ముడు ఇంకొక అద్భుతం చెప్పారు. ఇలా కుండ పైన కడితే వచ్చి తూటు పెట్టి తినేస్తున్నాడు, ఇలా కాదు ఇంకేదైనా సాధనం చూడాలి, ఏం చెయ్యాలి అనుకున్నట్టే. అనుకుని ఆవిడ కుండ నిండా గంటలు కట్టింది. వచ్చి ముట్టుకున్నాడు అనుకోండి గంటలు మోగుతాయి. గంటలు మోగగానే ఓహో కృష్ణుడు వచ్చేసాడని గుర్తు, వెళ్ళి పట్టుకోవచ్చు అనుకుంది. ఆయన ఏం చేశాడు, వచ్చాడు పైకి ఎక్కాడు. ఎలా తూటు పెట్టాలంటే ఓ గుద్దు గుద్దాలి, అది గంటలు గణగణ మోగుతాయి. ఆయన పరమాత్మ దేన్ని శాసించలేడు. అందుకని ఆయన అన్నాడు, ఓ గంటలారా మీరు మ్రోగకుడు అన్నాడు. అవి మోగడం మానేసి ఆయన తూటు పెట్టి ముందు ఆయన తినడం, వచ్చిన వాళ్ళని తినమంటాడు. వాళ్ళందరూ తినేశారు, అయిపోయింది, ధార సన్నబడిపోతుంది. ఒరే నేను తిన్నా అన్నాడు. అయ్యో తినవయ్యా స్వామి అన్నారు. ఈయన గబగబా పట్టుకుని ఇలా నోట్లో పెట్టుకుని ఇలా గుటకేశాడు. గణగణ గణగణ గంటలన్నీ మోగి. అరే మోగద్దన్నాను కదా, ఎందుకు మోగారు మీరు అని అడిగాడు. స్వామి ఏం చేయమంటావు, నీకు నైవేద్యం పెట్టినప్పుడు ఇలా గంట కొడితే మోగడం మాకు అలవాటు, నువ్వు తిన్నావు కదా మేము మోగేశాం, మాకు ఇది అలవాటు అయిపోయింది, నువ్వు తింటే గంట మోగడం, అందుకని మోగేమన్నాయి. ఇది భాగవతంలోది కాదు సుమా. అంటే భక్తులు విశేషంగా అనుభవించినటువంటి విషయాన్ని మీతో మనవి చేస్తున్నాను. లీలాశుకుడు కృష్ణకర్ణామృతం చేశాడు. నాకు ఆ కృష్ణకర్ణామృతం అంటే అసలు ప్రాణం. ఆ కృష్ణకర్ణామృతం చదువుతుంటే అసలు సమయం తెలియదు, ఎంత ఆనందంగా ఉంటుందో. అందులో ఆయన ఎన్ని అద్భుతాలు అనుభవించాడో అసలు. అందులో ఒక ఆవిడ ఏం చేసిందంటే నందవ్రజంలో, అమ్మ బాబోయ్ పైన కట్టినా వదలడు, గంటలు కట్టినా వదలడు, కింద పెట్టినా వదలడు, ఎక్కడ పెట్టినా వదలడు, పైకి ఆఖరికి తీసుకొచ్చి కోడలు మూతికి రాసి ఇంట్లో గొడవలు ఎడతాడు. ఎందుకు వచ్చిన గొడవ, ఓ పని చేస్తే పోలా. ఆయన వెన్న దొంగతనం చేస్తున్నప్పుడు పట్టేసుకుని వాళ్ళ అమ్మకి అప్పచెప్పేస్తే గొడవ వదిలిపోతుంది కదా. ఇంకా ఇన్నాళ్ళు సాక్ష్యానికి దొరకట్లేదు ఆయన. ఇప్పుడు సాక్ష్యం దొరకాలంటే ఆయన ఎదురుగుండానే తలుపులు తెరిచి ఎదురుగుండా కుండ పెట్టి కుండ నిండా వెన్న పెట్టి తలుపు చాటున నేను ఉంటాను. వస్తాడు, కూర్చుంటాడు, అటు ఇటు చూసి ఎవరూ లేరని కూర్చుని చక్కగా చేత్తో తీసి స్నేహితులందరికీ పెడతాడు. వాళ్ళందరూ వరుస క్రమంలో వచ్చి చేయి పట్టుకుని చక్కగా వెన్న తింటూ వెళ్ళిపోతారు. ఆఖరణ తను తింటాడు, చేతుల నిండా వెన్న ఉంటుందిగా, ఆ కుండలో పెట్టి తీస్తాడుగా, అప్పుడు చటుక్కుని పట్టుకుంటాను చెయ్యి తలుపు చాటు నుంచి వచ్చి పట్టుకుని, ఇదిగో చూసావా మీ అబ్బాయి చేసిన పని అని. ఆయన్ని పట్టేసుకుంటే మిగిలిన వాళ్ళు పారిపోరు, ఆగుతారు. తీసుకెళ్ళి యశోదకు అప్పచెప్తాను, మా అబ్బాయి దొంగతనాలు ఏం చేశాడంటోందిగా అనుకుంది. అనుకుని ఆవిడ తలుపు చాటున నించుంటే ఈయన చూశాడు, ఇదేమిటి అందరూ దాచుకుంటారు కదా, ఈవిడ దాచుకోవడం మానేసి తలుపులు తెరిచి ఎదురుగుండా కుండ పెట్టి కుండలో వెన్నెట్టింది ఏమిటి, మానాస్పదమైనటువంటి విషయమే, అయినా మన కార్యక్రమం మంది, ఎదురుగుండా పెడితే మనం ఎందుకు వదిలేయాలి అని చెప్పి ఆయన లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి జాగ్రత్తగా వెన్న తీశాడు, పిల్లలకి పెట్టేస్తున్నాడు. ఒక్కొక్కరు వస్తున్నారు, ఆ వెన్న తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, తింటున్నారు. ఆఖరణ ఈయన ఏం చేశాడంటే ఆ వెన్న తీసి ఇలా నోట్లో పెట్టుకోపోయాడు. ఆవిడ ఏం చేసిందంటే చటుక్కుని చెయ్యట్టుకుని. ఇప్పుడు చెయ్యట్టుకుంటే పిల్లలు ఏం చేయాలి, ఇలా చెయ్యి తప్పించుకోవాలి, తప్పించుకుని భయపడాలి. ఈయన భయపడకుండా అన్నాడు. ఆవిడ తెల్లపోయింది, ఇదేమిటి భయపడకుండా ఇలా అంటాడేంటి అని. ఆవిడ చూద్దాం ఏమంటాడని కస్త్వంబాల అంది. ఎవరు నువ్వు అంది. తన పేరు కదా చెప్పాలి, దొంగతనం చేసినప్పుడు మధ్యలో వాళ్ళ అన్నయ్య పేరు ఎందుకు, ఆయన ఎక్కడ చదువుకున్నాడు చక్కగా, బలానుజ బలరాముడి తమ్ముడు అన్నాడు. మీ అన్నయ్య పేరు ఎందుకు, దొంగతనం చేసింది నువ్వు, మీ అన్నయ్య పేరా అనుకుంది. అనుకుని కస్త్వంబాల బలానుజ కిమిహతే అంది. ఓహో బలరాముడి తమ్ముడివా, నీకు పేరు లేదే, సరేలే ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఆ చేయి పట్టుకుని అంటే ఆయన ఒకసారి ఇలా చూసి, ఓహ్ మన్మందిరా శంకయ, మా ఇల్లు అనుకున్నాను కాదా అన్నాడు. అమ్మ బాబోయ్ మీ ఇల్లు అనుకున్నావా, అనుకుని వచ్చావా, కుండలో చెయ్యెట్టావా, వెన్న తీసావా, తీసేసి అందరికీ పంచిపెట్టేశావా, పైగా నిర్భయంగా ఎవరు నువ్వు అంటే బలరాముడి తమ్ముడిని అన్నావా, మన్మందిరా శంకయ మా ఇల్లు అనుకుని వచ్చానంటున్నావా, పోన్లే మీ ఇల్లు అనుకుని వచ్చావు, పోన్లే ఏదో పొరపాటు పడ్డావు. యుక్తం తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే. ఈ వెన్నకుండని తెలుసు కదా, ఈ వెన్నకుండలో చెయ్యి ఎందుకు ఎట్టావు, చెయ్యెట్టి మీ వాళ్ళందరికీ పెట్టి వెన్నకుండలో ఎందుకు పెట్టావు అంది. చెయ్యి ఇంకా వెన్నలో ఉంది, ఆ కుండలోను పట్టుకుని ఉంది. ఆయన అన్నాడు,
అమ్మా మాత కంచనవత్సకం మృగయితుం మాగా విషాదం క్షణ ఇత్యేవం వరవల్లవీ ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః. చెయ్యి పట్టుకుని వెన్నకుండలో చెయ్యి ఎందుకు పెట్టావు? కాసేపు మాట్లాడకుండా ఉంటావా? ఇందాకడి నుంచి చూస్తున్నాను, ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న, ఏదో పోయినట్టు ఏడుస్తూ ఏమిటి గోల? మా దూడ ఒకటి తప్పిపోయింది, ఇందులో ఉందేమో అని వెతుకుతున్నాను. ఇప్పుడు ఆ దూడ చటుక్కుని దూకి పారిపోతే మళ్ళీ ఎక్కడికని పరిగెత్తను? ఎందుకు అలా అరుస్తావు? మాట్లాడకుండా ఉండలేవా? దూడని వెతుకుతున్నాను అన్నాడు. దూడని కుండలో వెతుకుతున్నావా అని ఇలా అంది, పారిపోయాడు. తన చెయ్యి పట్టుకున్నటువంటి ఆనందవ్రజంలో ఉన్నటువంటి స్త్రీని అంత గడసరి మాటలతో ఏమార్చిన కృష్ణ పరమాత్మ మమ్ము కాపాడుగాక. కృష్ణస్య పుష్ణాతునః అని లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో అయ్య బాబోయ్ ఎన్ని శ్లోకాలు ఎంత అనుభవించాడు మహానుభావుడు. కస్త్వం బాల బలానుజ కిమిహతే మన్మందిరాశంకయ యుక్తం తం నవనీతపాత్ర వివరేహస్తం కిమర్థం యసేః మాత కంచనవత్సకం మృగమితుం మాగా విషాదం క్షణ ఇత్యేవం వరవల్లవీ ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః. సందర్భం వచ్చింది కాబట్టి సంతోషం ఆపుకోలేక ఇంకొక శ్లోకం చెప్తా కృష్ణకర్ణామృతంలోంచి. కృష్ణలీలలేగా నీ చెప్తున్నది కాబట్టి అందులో ఒక చోట అంటాడు లీలాశకుడు, ఆ కృష్ణుడిని పడుకోబెడుతోంది అమ్మ. పడుకోబెడుతున్నప్పుడు పిల్లలకి తల్లులు కథలు చెప్తారు కదా, ఆ కథలు చెప్తూ జోకొడుతూ కథ చెప్తోంది. రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం తాం పితుర్వాచా పంచవటీతటే విహరణస్తస్యాహరద్రావణః నిద్రార్థం జననీ కథామితి హరేః హృంకారతః శృణ్వతః సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరః పాంతునః అన్నాడు. ఆ శ్లోకాల్లో అసలు అలా ఎలా పడ్డాయో శబ్దాలు. ఆవిడ పడుకోబెట్టి కృష్ణుడిని జోకొడుతోంది. జోకొడుతూ కథ చెప్పాలి కాబట్టి రామో నామ బభూవ హుం, రాముడని పూర్వకాలంలో ఒక మహానుభావుడు ఉండేవాడు రా అన్నాడు. తదబలా సీతేతి హుం, ఆయన భార్య ఉండేది, ఆవిడ పేరు సీతమ్మ. తాం పితుర్వాచా పంచవటీతటే విహరణస్తస్యాహరద్రావణః, ఆ రామచంద్రమూర్తి వాళ్ళ నాన్నగారు దశరథ మహారాజు గారు చెప్పాడని చెప్పి తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడం కోసం భార్య అయిన సీతమ్మతో తమ్ముడు లక్ష్మణస్వామితో కలిసి దండకారణ్యంలో ఉండడం కోసమని అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు అంది. ఎందుకు చెప్తోంది ఇదంతా? నిద్రార్థం జననీ కథామితి హరేః హుంకారతః శృణ్వతః, పిల్లవాడు నిద్రపోతాడని జోకొట్టి చెప్తోంది. ఇది వింటున్నాడు ఆయన, అక్కడ వరకు విన్నాడు. ఆ తండ్రి మాట నిలబెట్టడం కోసమని రామచంద్రమూర్తి సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి 14 సంవత్సరముల అరణ్యవాసం చేయడానికి దండకారణ్యానికి వెడితే రామచంద్రమూర్తి యొక్క పత్ని అయిన సీతమ్మని రావణాసురుడన్న రాక్షసుడు అపహరించాడు అంది. అలా అనగానే ఒక్కసారి నిద్రలోంచి గబుక్కున లేచి ఉలిక్కిపడి సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరః పాంతునః, లక్ష్మణ ఏది నా విల్లు, ఏది నా విల్లు, ఏది నా విల్లు అంటూ లేచి కూర్చున్నటువంటి చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము కాపాడుగాక. అంటే ఆయన చిన్ని కృష్ణుడే కానీ ఆయన అవతారమే కదా రామావతారం. అందుకని రామకథ చెప్తుంటేట అక్కడ వరకు అంటూ విన్నాడు. ఎప్పుడైతే సీతమ్మని రావణుడు అపహరించాడన్న మాట విన్నాడో వెంటనే సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి, లక్ష్మణ ఏది ధనస్సు, ఏది ధనస్సు, ఏది ధనస్సు అంటూ వ్యగ్రాగిరః గట్టిగా మాట్లాడుతూ లేచి కూర్చున్నటువంటి చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన్ని చూసి యశోద తెల్లబోయి ఇదేమిటి లక్ష్మణ ధనస్సు ఏదంటాడేమిటి, కథ నిద్ర కోసం చెప్తే నేను రాముడు కాదుగా అనుకుంది. అలా ఆపుకోలేక రామతత్వాన్ని కృష్ణావతారంలో బయటపెట్టినటువంటి ఆ చిన్ని కృష్ణుడు ఎవరు లేచి కూర్చుని మాట్లాడాడో ఆయన మమ్ము రక్షించుగాక. కృష్ణస్య పుష్ణాతునః బాలాయ నీలవపుషేన వకింకిణీక జాలాభిరామ జగనాయ దిగంబరాయ శార్దూల దివ్యనకభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే అంటాడు. బాలాయ నీలవపుషే నవకింకిణీక జాలాభిరామ జగనాయ దిగంబరాయ, ఒంటి మీద బట్ట లేకుండా కపిలేశ్వరం
కపిలేశ్వరం వారు భాగవతం పుస్తకాలు వేశారు. దాని మీద ఉంటాడు, భలే ఉంటాడు, చిన్ని కృష్ణుడు దిగంబరంగా ఉంటాడు, చిన్ని పిల్లవాడు. ఆ మెడలో అమ్మ వేసినటువంటి గొలుసు, దానికి పులిగోరొక్కటి ఉంటుంది. ఆ పిల్లవాడు ఎంత అందంగా ఉంటాడో, నల్లటి కాంతులతో. బాలాయ నీల వపుషే నవకింకిణీక జాలాభిరామ జగనాయ దిగంబరాయ. మొలకి మాత్రం నల్లటి, ఒంటి మీద పచ్చటి బంగారు మొలత్రాడు పట్టుదట్టి అన్నట్టు కట్టి ఉంటుంది. దిగంబరాయ శార్దూల దివ్యన కభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే. లీలలన్నిటిలోకి గొప్ప లీల ఈ నవనీత చౌర్యం. ఆ ప్రతిరోజు ఆవుల వెంట, దూడల వెంట స్నేహితులతో కలిసి ఎప్పుడూ వాటి సంరక్షణార్థం తిరుగుతూ ఉండేవాడు. అందుకే నాకు ఇంకొక రూపం వద్దు, నాకు ఈ రూపమే కావాలి, అది నా మనసుని విడిచిపెట్టకూడదని అడిగాడు లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో. ఎవరు అంటే గోధూళిధూసరిత కోమల గోపవేషం గోపాల బాలకశతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ఏ మహానుభావుడు తన స్నేహితులతో కలిసి సాయంకాలం వేళ ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని తోలుకుని వెనక్కి వచ్చేస్తున్నప్పుడు ఆయా ఇళ్లల్లో ఉన్నటువంటి స్త్రీలు చిన్న కృష్ణుడి యొక్క అందం చూసి ఆకర్షింపబడి కాసేపు వాళ్ళ ఇంట్లో ఆ పిల్లాన్ని అట్టి పెట్టుకుందామని లోపలికి పిలిచి, ఈ ఆవు మాకు లొంగట్లేదు, కాసేపు కట్టేయమంటే ఆ ఆవు యొక్క పలుపు పట్టుకుని అన్ని జీవుల యొక్క బంధనములను విడిపించేటటువంటి పరమాత్మ ఆ ఆవుని పట్టుకుని, పలుపు పట్టుకుని లాగుతుంటే డొక్కలు అక్కలించుకుపోయి ఉరప్పంజరం పైకొచ్చేస్తే ఆ చిన్ని కృష్ణుడు చేతులతో లాగి తీసుకెళ్ళి ఆ ఆవుని కడుతున్నప్పుడు ఆయన సౌందర్యాన్ని చూసి ఆనందపడిపోతున్నటువంటి ఆ నందవ్రజంలో ఉన్నటువంటి స్త్రీల మధ్యలో ఆడుకుంటున్నటువంటి ఆ గోవుల యొక్క డెక్కల నుంచి పైకి రేగిన ధూళితో నిండిపోయినటువంటి ఆ ఆవులను కాస్తున్న పిల్లాడి రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క రూపము నిరంతరము నా మనసును ఆవహించి నిలబడుగాక అంటాడు లీలాశకుడు. గోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాల బాలకశతైరనుగమ్యమానం సాయం తనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు. అలా మహానుభావుడు ఎన్నో లీలలను చేశాడు. చిట్ట చివర ఆశ్చర్యం ఏమిటంటే యశోదాదేవి విషయంలో కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలలు పరమాద్భుతములు నిజముగా. ఎందుకని అంటే ఒకనాడు ఎక్కడి నుంచో బలరాముడు స్నేహితులు పరిగెత్తుకొచ్చారు. వచ్చి అమ్మ చిన్ని కృష్ణుడికి నువ్వు అన్ని మాటలు చెప్పావమ్మా, మట్టి తినద్దని, కానీ మట్టి తినేస్తున్నాడమ్మా అని చెప్పారు. యశోద గబగబా వెళ్ళి చేయి పట్టుకుంది. ఎవరిని? ఏ పరమాత్మని ఎవరూ చేయి పట్టుకుని ఇలా వేలు చూపించలేరో అటువంటి వాడి చేయి పట్టుకుని వేలు చూపించింది. నువ్వు కృష్ణ ఎన్ని మాటలు చెప్పాను మట్టి తినద్దని, మన్నేటికి భక్షింతువు మన్నియమములేల మన్నింపవు అన్నయు సకులను చెప్పెదరన్నా మన్నేల వేరు పదార్థములేదే. ఎన్ని మాటలు చెప్పాను రా మట్టి తినద్దని, అన్నయ్య చెప్తున్నాడు, స్నేహితులు చెప్తున్నారు, ఎందుకురా మట్టి తిన్నావుట అంది. అని ఇలా చేయి పట్టుకుంది. చుట్టూ చూశాడు బలరాముణ్ణి, మిగిలినటువంటి పిల్లల్ని. తనకేదో పెద్ద అవమానం అయిపోయినట్టుగా భావించాడు. చాలా బాధపడిపోయాడు. అమ్మ వంక తిరిగి బుగ్గలు ఎర్రపడిపోయి పెదివిలు అదిరిపోతుంటే, అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగా దారిమార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయస్య గంధం ఆఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే అన్నాడు. ఆ చిన్ని కృష్ణుడు ఆ పిల్లాడు అలా మాట్లాడుతుంటే అమ్మ ముగ్ధురాలైపోయింది. అమ్మా ఎందుకమ్మా నమ్ముతావు వాళ్ళ మాటలో? నేనేమైనా అవన్నీ తినడానికి నేనేమైనా శిశువునా? నేనేమైనా ఆకలితో ఉన్నానా? నువ్వు నాకు పెరుగు పెట్టట్లేదా, వెన్న పెట్టట్లేదా? నేను ఎందుకు తింటానమ్మా అవన్నీ? వీళ్ళందరూ నీతో నన్ను కొట్టించాలని ఈ చాడీలు చెప్తున్నారమ్మా, నువ్వు వాళ్ళ మాటలు నమ్ముతావమ్మా? కావాలంటే కాదే నిన్మదీయస్య గంధం అఘ్రాణము చేసిన వచనముల్ తప్పైన దండింపవే. నా నోరు వాసన చూడమ్మా, మట్టి వాసన వస్తే నన్ను కొట్టమ్మా, అంతేకాని వాళ్ళు చెప్పిన మాటలు నమ్మకమ్మా. వాళ్ళు నన్ను కొట్టించాలని నీకు వచ్చి అలా చెప్తున్నారమ్మా నేరాలన్నీ అని చిన్న పిల్లాడు కోపం వచ్చేస్తే అమ్మ దగ్గర ఎలా చదివేస్తాడో అలా చదివేశాడు. అమ్మ ఎంతో ఆశ్చర్యపోయి ఏది నోరు తెరి వాసన చూస్తాను అని. పిల్లాడు కదూ, అదో ముచ్చట అమ్మకి. ఏమీ తెలియని వాళ్ళ నోరు తెరిచాడు. ఆ లలితాంగిక నుంగొనె బాలుని ముఖమందు జలధి పర్వత వన శిఖి భూగోళ తరణి
సకల దిక్పాలాధికారండంబైన బ్రహ్మాండంబునన్ అన్ని లోకాలు, పర్వతాలు, అరణ్యాలు, సముద్రాలు, సమస్త చరాచర ప్రపంచంతో కలిపినటువంటి ఆ బ్రహ్మాండములన్నీ ఆ నోటిలో చూసి ఆవిడ ఆశ్చర్యపోయింది. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నీరకయున్నదాననో యశోదాదేవి కానో బాలకుడెంత ముఖస్తంభై యజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఇదేమన్నా కళ, వైష్ణవమాయ, ఈ పిల్లాడేమిటి, వీడి నోట్లో ఈ బ్రహ్మాండాలు ఏమిటి, ఆశ్చర్యంగా ఉందని చెప్పి ఆ పిల్లాడి వంక చూసి ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువే ఈ పిల్లాడు. ఎందుకంటే గర్గుడు చెప్పాడు, గర్గుడు నామకరణం చేయడానికి వచ్చాడు వసుదేవుడి దగ్గర నుంచి. ఊరక రారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటూ నందుడు గర్గుడిని లోపలికి తీసుకెళ్తే కూర్చోపెట్టి పెద్దవాడికి బలరాముడు అని పేరు పెట్టాడు. ఈయన తెలుపు, పసుపు, ఎరుపు వర్ణములతో ఇతపూర్వం లోకాలను సృష్టి చేసి స్థితి చేసి లయం చేశాడు. ఒకప్పుడు వసుదేవుడికి కొడుకు కాబట్టి వాసుదేవుడు అని పేరు పెడుతున్నాను. నిరతిశయ ఆనంద ఘనం, అందుకని కృష్ణ అని పేరు పెడుతున్నాను. లోకములన్నిటినీ కాపాడతాడు, వివిధ నామాలతో వివిధ రూపాలతో ప్రవర్తిస్తాడు. ఈయన లీలానాటక సూత్రధారి మహానుభావుడు, సాక్షాత్తు నారాయణుడిని చెప్పి గర్గుడు వెళ్ళిపోయాడు. అందుకే ఆ విష్ణువే ఈయన అని తెల్లబోయింది యశోద. అమ్మకి ఆ భావన ఉండిపోతుందేమో, కొడుకన్న ప్రేమ ఉండదేమో అని మళ్ళీ వైష్ణవమాయ కప్పేశాడు. ఎంత వైష్ణవమాయ కప్పేశాడంటే అందులో తల్లులకు పెద్ద కష్టం ఎక్కడంటే పిల్లలకు అన్నం పెట్టడమే. అన్నం పెట్టడానికి కలిపి తీసుకొచ్చేటప్పటికి ఏడుపు, మూతి బిగించు కూర్చుంటారు. వాళ్ళని బతిమాలి, బామాలి, కథలు చెప్పి, పాటలు పాడి, నృత్యాలు చేసి, గిన్నెలు చప్పుడు చేసి, కుక్కను చూపించి, పిల్లిని చూపించి, ఇన్నిటిని చూపించి 4 ముద్దలు పెట్టేటప్పటికే అమ్మకి ఏదో పెద్ద వాజపేయ యజ్ఞం చేసినట్టు ఉంటుంది. అందుకని ఆ తల్లి కష్టపడి అన్నం పెడుతోంది. చీకటి పడుతోంది. అన్నం పెడుతుంటే తినకుండా మూతిలా బిగించుకుని కథ చెప్పంటున్నాడు. ఎన్ని కథలు చెప్తుంది, ఎన్ని కథలు చెప్పినా నోరు తెరవడు, తినడు. ఎలాగో అలా నోరు తెరిచి ఓ ముద్దెడితే అది బుగ్గల్లో పెట్టు కూర్చుంటాడు. ఆ బుగ్గ మీద పొడిచి తిను అంటే నా వాళ్ళం. ఎంత చిరాకేసింది ఆవిడికి. నువ్వెందుకు తింటావు? భిక్షులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపాత్రమున వేయిచి బెగడించి నిన్ను శిక్షింతురని చెప్పిన భిక్షులకని తల్లి కనియు భీతిల్లు నృపా. ఆవిడంది కాసేపు ఆగి మాధవ కబళం తల్లి అని యాచకులు వస్తారు. పూర్వం వచ్చేవాళ్ళు, ఇప్పుడున్నారో లేరో నాకెక్కడ కనపట్టలేదు. ఈ మధ్య చీకటి పడ్డాక వస్తుండేవారు వాళ్ళు. తొందరగా భోజనాలు అయిపోయాయి. అప్పుడు మా చిన్నతనంలో 6 అయ్యేటప్పటికి అన్నాలు పెట్టేసేవారు. 7 అయ్యేటప్పటికి వాళ్ళు వచ్చేవారు. మిగిలింది ఏమైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తుండేవారు. మాధవ కబళం తల్లి అంటుండేవారు వాళ్ళు. అలా వాళ్ళు వస్తారు, వాళ్ళు పాత్రలు పట్టుకొని వస్తారు. పప్పు అమ్మ ఉండండి, ఇందులో వేసేయకండి అమ్మ, ఇందులో పచ్చడి ఉందంటారు. ఆ నూనె పప్పు కలిసిపోతాయని పప్పుకు మళ్ళీ వేరే గిన్నెట్టుకుంటారు, పులుసుకో గిన్నెట్టుకొస్తారు, అందులో వేయాలి జాగ్రత్తగా. కాబట్టి ఆ భిక్షులు ఒత్తురు ఏడ్చిన నువ్వు ఇలాగే 7 అన్నం తినకు. వాళ్ళు వస్తారు, నేను తీసుకెళ్ళి అందులో పారేస్తాను. ఇవాళ వాళ్ళు ఏం చేస్తారంటే మూతెట్టేస్తారు. మూతెట్టేసి వాళ్ళ దగ్గర గుడ్డ సంచి ఉంటుంది, అందులో పెట్టి పట్టుకుపోతారు. ఊరి చివరి రావి చెట్టు ఉంది కదా, వాళ్ళు అక్కడ కూర్చుని అవన్నీ తీసుకుని తింటారు. అప్పుడు నిన్ను తీసి పక్కన పెట్టేసి వాళ్ళు తింటుంటారు. అప్పుడు నీకు ఆకలి వేస్తుంది, నాకు పెట్టరా అంటారు. నోర్మయ్యి, నీకెవడు పెడతాడు, మేమే ఎక్కడి నుంచో కష్టపడి తెచ్చుకుంటే అంటారు. అప్పుడు నేను గుర్తొస్తాను, అయ్యో అమ్మని అడిగాను, పాప అమ్మ పెడితే తినలేదు అని గుర్తొస్తుంది. అప్పుడు పెట్టడానికి నేను ఉండనుగా అంది. అంతలోనే ఎవరో వచ్చి అమ్మ మాధవ కబళం తల్లి అన్నాడు. అనేటప్పటికి నిజంగా అమ్మ తీసుకెళ్ళి నన్ను ఆ భిక్ష అని వచ్చినటువంటి వాడి పాత్రలో వేసేస్తుందేమో అని బెంగ పెట్టేసుకున్న వాళ్ళ గబుక్కుని లేచిపోయి వెనక నుంచి వచ్చి అమ్మ కాళ్ళు 2 పట్టేసుకుని అమ్మ కాళ్ళ మధ్యలో బుర్ర పెట్టేసి అమ్మ నన్ను పట్టుకెళ్ళి వేసేకమ్మా, అమ్మ నన్ను పట్టుకెళ్ళి వేసేకమ్మా అని అరుస్తున్నాడు. ఇంత పిచ్చాడు, ఇంత భయస్థుడు, వీడు పరమాత్మ ఏమిటి అనుకుని ఆ పిచ్చి తల్లి మరిచిపోయాడు. వైష్ణవమాయ కప్పేశాడు. భిక్షులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపత్రమున వేయిచి బెగడించిన నిన్ను శిక్షింతురని చెప్పిన భిక్షులగని తల్లి కనియు భీతిల్లు నృపా. ఇది విన్నాడు పరీక్షిత్తు సుఖబ్రహ్మ చెప్తుంటే. విని జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచె అయి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అన్నాడు. అసలు లోకాలకన్నిటికీ తండ్రి తల్లి ఆయన. అటువంటి వాణ్ణి తీసుకొచ్చి మా అబ్బాయిని చెప్పి ఇవ్వడానికి అసలు యశోద ఏ పుణ్యం చేసింది? అందరూ ఆయన్ని చూస్తే హడిలిపోతారు. పాపములకు పుణ్యములకు కర్మఫల ప్రదాత. ఇలా వేలు చూపించగలిగిన పరమాత్మ సమస్త లోకములను శాసిస్తాడు.
అలాంటి వాడు తండ్రి నందుడు వస్తుంటే భయం భయంగా పక్కన నిలబడి నందుడు చెప్పులు ఇప్పి విడిపోతే నాన్నగారి చెప్పులను తీసి పక్కన పెట్టడమా? అసలు ఆయనకి తండ్రిని పెంచుకోవడానికి నందుడు చేసిన పుణ్యం ఏమిటి? జగదీశ్వరుడికి పాలివ్వడానికి ఆ యశోద చేసిన పుణ్యం ఏమిటి నాకు చెప్పు మహాప్రభు అని అడిగాడు శుకబ్రహ్మని పరీక్షిత్. అడిగితే శుకబ్రహ్మ అన్నాడు, వాళ్ళిద్దరూ కూడా వసువులలో ఒకడు. ఆయన ఆ ద్రోణుడు అని పేరు కలిగి, మహాభారతంలో ద్రోణాచార్యుల వారు గారు, అష్టవసువులలో ద్రోణుడు, ఆయన పేరు ధరాదేవి. వాళ్ళిద్దరూ ఒకప్పుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెడితే బ్రహ్మగారు అన్నారు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం, పరిపూర్ణ అవతారం భూమి మీదకి వెడుతోంది రాక్షస సంహారం కోసం, మీరు కూడా మీ అంశలతో అక్కడికి వెళ్ళి ఆయనకి సహకరించండి అన్నాడు. వాళ్ళన్నారు, మేము వెళ్ళాం, మాకొక్క వరం ఇస్తే వెడతాం, మేము ఆయనకి తల్లిదండ్రులమై సేవించి తరించడానికి మాకు అవకాశం ఇస్తే వెడతామన్నారు. ఇంత గొప్ప వరి అడిగారు కాబట్టి ఇస్తున్నానన్నాడు. అందుకని వాళ్ళిద్దరూ ధరాద్రోణులే ఇక్కడ నందుడు యశోదలుగా వచ్చారు. బ్రహ్మగారి వరం కాబట్టి చిన్ని కృష్ణుణ్ణి పెంచి పోషించి 2 మాటలు విశ్వరూప సందర్శనం చేసి అంత తరించిపోగలిగింది యశోద, అంత తరించగలిగాడు నందుడు అని చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలలోకెల్లా మకుటాయమానమైన లీల అని చెప్తారు పెద్దలు. ఈ లీల బ్రహ్మచారులు వింటారు, గృహస్థులు వింటారు, వానప్రస్థులు వింటారు, సన్యాసులు వింటారు. దీన్ని దామోదర లీల అంటారు. ప్రత్యేకంగా కార్తీక మాసంలో వింటారు. మేము కూడా కాకినాడలో ఈ కార్తీక మాసం చేస్తున్నప్పుడు ఒక రోజున ప్రత్యేకంగా ఈ దామోదర లీల ఒక్కటి చెప్పుకుంటూ ఉంటాం. అంత గొప్ప లీల దామోదర లీల. కార్తీక దామోదరుడు అంటుంటాం కదూ, దామ్నా ఉదరే మాత్రా బద్ధ ఇది దామోదర, ఉదరే దామయస్యేతి ఇది దామోదర. ఆయన యొక్క పొట్ట మీద తులసీదళముల మాల ఉంటుంది కాబట్టి ఆయన్ని దామోదరుడు అని పిలుస్తారు. ఆ దామోదర లీల అద్భుతమైనటువంటి లీల. సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ముచ నిమ్మనుచున్ వెడబెడ గంతులు వేయిచు కదిసి కడబ బాలకుండు కవ్వము పట్టెన్. ఒకరోజు యశోద చల్ల చిలుకుతోంది. ఆ చల్ల చిలుకుతున్నప్పుడు చేతులకు వేసుకున్నటువంటి గాజుల చప్పుడు, మెడలో వేసుకున్నటువంటి హారముల చప్పుడు, ఆవిడ పాడుతున్నటువంటి పాట, ఆవిడ పెట్టుకున్నటువంటి పుష్పాల సౌరభం, ఇవన్నీ కలిసి మంచి పాట, శబ్దం మంగళప్రదంగా ఉంది. ఆ చల్ల చిలుకుతోంది. చిలుకుతుండగా ఎక్కడి నుంచి వచ్చాడో చిన్ని కృష్ణుడు ఒక పరమాద్భుతమైన లీల. ప్రపంచం అది విని తరించిపోయేటటువంటి లీల తాను చెయ్యాలి అనుకున్నాడు. ఏది విన్న తర్వాత కర్మబంధములన్నీ తెగిపోతాయని పెద్దలు చెప్తారో అంతటి ఉత్కృష్టమైన లీల నేను ఇవాళ చెయ్యాలి అనుకున్నాడు. అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ముచ నిమ్మనుచన్ వెడవెడ గంతులు వేయిచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. కింద పడిపోయాడు, మీద పడిపోయాడు, లేచిపోయాడు, అమ్మ చుట్టూ తిరిగేశాడు, కొంగు పట్టుకున్నాడు, లాగేశాడు. అమ్మ నాకు ఆకలేస్తోందమ్మా, ఓ పక్క నాకు ఆకలేస్తుంటే చల్ల చేసుకుంటావమ్మా, ఓ పట్టాన పాలు ఇవ్వమ్మా, నాకు ఆకలేస్తోందమ్మా, పాలిస్తావా అమ్మా, ఇవ్వవా అమ్మా అని చెప్పి కింద పడిపోయాడు, ఏడుస్తున్నాడు. చూస్తోంది ఏమిటో, నిన్న కాక మొన్న పుట్టాడు వీడు, ఇంత అల్లరి, వీడు వచ్చేటప్పటికి పనులన్నీ ఆపేసి ముందు పాలిచ్చేయాలట అని ఆ అల్లరి ఏమిటో, ఆ ఏడుపు ఏమిటో, ఆ కింద పడ్డం ఏమిటో, మీద పడ్డం ఏమిటో చూస్తానని చూస్తోంది యశోద. ఆ పూల పొట్లంలా ఉన్నటువంటి పల్లవమైన చేతులతో వచ్చి ఆ కవ్వం పట్టేసుకున్నాడు. ఆ కవ్వం చెస్ అని తిరుగుతూ ఉంటుంది కదా, ఆ తిరుగుతున్నటువంటి కవ్వం పట్టుకుంటే పిల్లవాడి చెయ్యి ఎక్కడ ఒరిపిడి పొందుతుందో అని కవ్వం చల్ల ఆపేసింది. ఆపేసి ఆ పిల్లవాడిని ఎత్తుకొని తొడ మీద కూర్చోపెట్టుకొని పాలిస్తోంది. ఈలోగా ఆ దాలి చెప్పాను కదా, పిడకల దాలి మీద పెట్టినటువంటి పాలకుండలోంచి పాలు మెల్లిగా పొంగుతున్నాయి. పొయ్యి మీద పొంగినట్టు పొంగవు, ముందు ఆ పైన పొంగు తొరక కనపడుతుంది. ఆ తొరక కనపడేటట్టుగా పాలు మెల్లిగా పైకి పొంగుతూ కనపడుతున్నాయి. ఇంకా కొంత ఉపేక్షిస్తే పొంగు అలా పొంగి పొయ్యిలో పడిపోతాయి. అందుకని ఆవిడేం చేసిందంటే ఇంకా కడుపు నిండా పాలు తాగని పిల్లాండి కింద పెట్టేసింది. కడుపారం చనుబాలు త్రావని శిశున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి పొంగారెడు పాలు దించుటకునయ్యే గంగా తత్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దది మొత్కంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నదిని మిథ్యాసంకులద్భాష్పుడై. ఆ పిల్లవాడు ఇంకా పాలు పూర్తిగా తాగలేదు. ఆ పిల్లాండి పక్కన చిన్న పీట ఉంది, ఆ పీట మీద కూర్చోబెట్టింది. పూర్వం అన్ని పీటలేగా ఇళ్లలో, ఆ పీట మీద కూర్చోబెట్టింది. ఓ పీట వేసి పీట మీద కుండ పెట్టి ఆ కుండ కదిలిపోకుండా చుట్టూ రాళ్ళు పెడతారు.
ఆ రాళ్ళు పెట్టి అందులో కవ్వం పెట్టి వెనక్కో స్తంభం ఉంటుంది, ఆ స్తంభానికి కవ్వం పెట్టి ఆ కవ్వం తాడు చిలుకుతారు. ఆ చిలికినప్పుడు కవ్వం సరిగ్గా చిలకడం చేత కాకపోతే కుండ పగిలిపోతుంది కవ్వానికి, లేదా మజ్జిగంతా పైకి తొలికిపోతుంది. ఇందులో ఎవరైనా చల్ల చేసిన వాళ్ళు ఉంటే నేను చెప్తున్నప్పుడు జ్ఞాపకానికి వచ్చి చాలా సంతోషిస్తారు. ఆ నొరగంతా పైకొచ్చి కమ్మటి మజ్జిగ, అందులో అమ్మ చేత్తో ఆ మజ్జిగ తీసి కాస్త పాత్రలో పోసి ఆ మజ్జిగ ఇస్తే తాగినప్పుడు ఉంటుంది. మళ్ళీ అటువంటి ఆనందం అనుభవించాలంటే వేరో జన్మెత్తాలి, అమ్మ ఆ మజ్జిగ ఇవ్వాలి తప్ప నాకు ఈ జన్మలో కుదరదన్నాను. తల్లి ఉన్న వాళ్ళని కాదు సుమండి, నేనన్నాను ఆ మాట. ఎందుకంటే నేను ఇంకొక జన్మనెత్తాలి అనడానికి కారణం మా అమ్మగారు వెళ్ళిపోయారు కాబట్టి ఆ మాట అన్నాను. కాబట్టి ఆ పెరుగు చిలుకుతోంది తల్లి యశోద. ఆ చిలుకుతుంటే వచ్చి కవ్వం పట్టుకుంటే ఎక్కడ చెయ్యి చిట్లిపోతుందో అని ఆమె పాలు ఇస్తూ పొంగిపోతున్నాయని పిల్లాడిని కూర్చోబెట్టి పాలు ఆ పొయ్యి మించి దింపి వెనక్కొద్దామని వెళ్ళింది. అంతే కోపం వచ్చేసింది. అమ్మ నాకు కడుపు నిండలేదు, పాలు సగం ఇచ్చావు, ఇంతలో పాలు పొంగిపోతున్నాయని నన్ను తీసి మళ్ళీ పీఠం మీద కూర్చోబెట్టేసి మళ్ళీ పాలు దింపుకోవడానికి వెళ్ళిపోయావా? ఇలా పక్క పక్కనే ఉండవు, పెద్ద పెద్ద ఇళ్ళు కదూ, పొయ్యి ఏదో దూరంగా ఉంటుంది. ఆవిడ అక్కడికి వెళ్ళి పాపం ఆ కొండ పట్టుకుని పక్కన జాగ్రత్తగా, అదే గిన్నె కాదు టప్పని దింపడానికి, చాలా జాగ్రత్తగా కింద దింపి చుట్టకుదురులను ఉండేవి, గడ్డితో చేసి గుండ్రంగా ఉండేవి. ఆ చుట్టకుదురు తెచ్చి అక్కడ పెట్టి దాని మీద పెట్టేవారు ఆ కుండ కదిలిపోకుండా ఉండడానికి. అప్పుడు దాని మీద మళ్ళీ మట్టి పళ్ళమే పాలిక అనేవారు. ఆ పాలిక మూత పెట్టి అది కూడా పూర్తిగా మూసేవారు కాదు, కొద్దిగా ఖాళీ ఉండడానికి ఇలా పెడితే కమ్మటి వాసన పాలకొండలోంచి వస్తూ ఉండేది. కాబట్టి దాని మీద అవన్నీ పెట్టాలంటే మరి కొంత సమయం పడుతుంది కదూ. జాగ్రత్తగా ఆవిడ దింపి వస్తోంది. ఈలోగా ఈయన మళ్ళీ మొదలుపెట్టాడు. ఇందాకనేమో నేను వచ్చి పాలు ఇవ్వమ్మా అన్నాను, కింద పడ్డాను, మీద పడ్డాను, అల్లరి చేశాను, కొంగు లాగాను, అంత చేస్తే పాలు ఇవ్వడానికి వచ్చావు, పాలేమో సగం ఇచ్చావు, నాకేమో కడుపు నిండలేదు, ఈలోగా పాలు దింపడానికి వెళ్ళిపోయావమ్మా నువ్వు, అమ్మ నువ్వు నాకు కడుపు నిండా పాలు ఇవ్వట్లేదమ్మా, నాకు ఆకలి వేసేస్తోందమ్మా అన్నాడు. పెద్ద పెద్ద కేకలు వేసేసాడు, అల్లరి చేసేసాడు. పిల్లాడు ఏదో అల్లరి చేస్తున్నాడు అనుకుంది. అమ్మ నీకెప్పుడు ఈ పాలు కాచుకోవడం, పాలు దింపుకోవడం, చల్ల చేసుకోవడం తప్ప నా మీద అసలు నీకు శ్రద్ధే లేదమ్మా అని అక్కడ రాయోటి తీసి కొండకేసుకొట్టాడు. ఆ కొండ పగిలిపోయి మజ్జిగంతా కారిపోయింది. ఆ వెన్నముద్ద కిందకు వచ్చేసిందో, ఆ వెన్నముద్ద చేత్తో పట్టుకున్నాడు. ఇంట్లో ఇల్లాలకి అన్నిటికన్నా కష్టం ఏమిటంటే మజ్జిగ ఇంట్లో ఒలికిపోతే తుడుచుకోవడమే. అందులో తెలిసి తెలియని భర్త చటుక్కుని దాని మీద కాసి నీళ్లు కూడా పోసి తుడిచే ప్రయత్నం చేశారనుకోండి, పరమ ప్రమాదం. ఎందుకంటే ఆ తర్వాత ఆ నేలంతా జారిపోతుంది, దాని మీద ఏ బియ్యం పిండో వేసి ఒత్తుకుని నానా కష్టాలు పడాలి, మజ్జిగ కింద పడిపోతాయి, జారిపోతుంది, చాలా కష్టం. అసలే మజ్జిగంతా కారిపోయింది. ఓ వెన్నముద్ద తీశాడు కానీ భయం వేసింది. మిథ్యాసంకులద్భాష్పుడై, అమ్మో కొండ అంటే ఆవేశంలో పగలగొట్టేశాను, పాలెంతసేపు దింపుతుంది, వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చి ఎరా కొండ ఎందుకు పగలగొట్టేశావురా, మన ఇంటి ఐశ్వర్యం మజ్జిగ అలా పాడి చేసి ఇచ్చా, నేల మీద వారం వర్జన లేకుండా కొండ పగలగొట్టచ్చురా అని కొడుతుందేమో అని తను చాలా బాధపడిపోతే తప్పక పని చేసినట్టుగా దొంగ ఏడుపులు ఏడుస్తారు పిల్లలు. అరుపు ఎక్కువ, కళ్ళంబడ నీళ్లు తక్కువ. అలాంటి అరుపులు మొదలెట్టాడు. అరుపులు మొదలెట్టి ఆ వెన్నముద్దోటి తీసుకుని జాగ్రత్తగా ఇంట్లోంచి వెళ్ళిపోయి పక్కింట్లోకి వెళ్ళిపోయాడు. కాబట్టి కడుపారంచను బాలు త్రావనిసుతున్ కంజాక్షి పీఠంబుపై నిడి పొంగారుడు పాలు దించటకునయ్యే గంగా తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిముత్కంభంబు పోగొట్టి తెంపడరన్ ఆ భాండములోని వెన్న తిని మిథ్యాసంకులద్భాష్పుడై, అక్కడ ఉన్నటువంటి వెన్న తింటూ దొంగ ఏడుపు ఏడుస్తూ పక్కింట్లోకి వెళ్ళాడు. ఆవిడ పాపం పాలు దింపిలా వచ్చింది. ఇంకేముంది, సర్వం బీభత్సం. అందరూ చూస్తే చాడీలు చెప్తున్నారు. చాలా సిగ్గనిపించింది. అందులో అందరూ వచ్చి ఇళ్లల్లో నిలబడి చూస్తున్నారు. పూర్వం ఏముంది, పక్కపక్కనే కదా ఇళ్ళన్నీ, చూస్తున్నారు. ఏం మేం చెప్తే మీ అబ్బాయి దొంగ కాడన్నావుగా, అమ్మా నీ బిడ్డడుమా ఇళ్లలో నీ పాలు ఇలాగ దొంగతనం చేస్తున్నాడు, మేము ఇంక ఉండలేము ఇక్కడంటే నువ్వేమన్నావు, అన్యమిరుగడు తన ఎంత ఆడుచుండు మంచివాడిక ఎగ్గులు మనరమ్మ రామలారత్రిడో కాభిరామలార తల్లులార గుణవతి మా తల్లులారా, మా అబ్బాయి చాలా మంచివాడు, ఇలాంటి పనులు చేయడు తప్పమ్మ, అలా చాడీలు చెప్పకూడదు అన్నావు కదా, ఇప్పుడు చూడు మీ అబ్బాయి సంగతి. మా ఇంట్లోకి వచ్చి నించున్నాడు. ఏం చేశాడు పైగా, వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఇక్కడ అయిపోయింది కొండ పగలగొట్టడం. అమ్మొచ్చే లోపల పక్కింట్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళింట్లో ఉన్నటువంటి ఉట్టిలో ఉన్న కుండలో ఉన్న వెన్న దొంగతనం చేయడం అయిపోయింది. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో ఉన్న ప్రహారీ గోడ దగ్గరికి వచ్చి పూర్వం దంపుకోవడానికి కొయ్యరోళ్ళు ఉండేవి.
ఆ కొయ్య రోలోటి తిరగేశాడు. తిరగేసి ఆ రోలు మీద ఎక్కి గోడ మించి చూసుకుంటున్నాడు, అమ్మ వచ్చేస్తుందేమోనని. చూసుకుంటూ ఆ పక్క నుంచి ఓ కోతిని పిలిచాడు. ఏ అవతారంలో ఉన్నా వానరాలంటే చాలా ఇష్టం. ఉలుకుచున్న కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఆ కోతికి వెన్నపెడుతున్నాడు, తను తింటున్నాడు. మధ్య మధ్యలో, అమ్మ నువ్వు నాకు పాలు ఇవ్వలేదమ్మా, నాకు ఆకలేసిందమ్మా, కుండ పగలగొట్టానమ్మా, ఇప్పుడేమో నన్ను కొడతావమ్మా అంటున్నాడు. చెయ్యేసే దొంగతనం చేసేశాడు. మళ్ళీ అట్నుంచి ఇటు వచ్చాడు. చూసింది తలుపు చాటు నుంచి, అమ్మ బాబోయ్ ఎంత అల్లర్రా, లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములంచాల గుణంబులు కలుగును తాడనంబె బాలు రకును పద్యంబరయన్. నా పిల్లాడని ముద్దు పెట్టుకుంటే పిల్లలు బాగుపడరు. ఏదో ముదిసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు రామరాయల వారు. మా ఇంటి దీపం ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోతుంది. మా అబ్బాయి అల్లరి చేస్తున్నాడని చూస్తూ కూర్చుంటే వాడు కొంప అంటించేస్తాడు. కాబట్టి పిల్లలకి ఒక్కటి దెబ్బ పడవలసిందే అంది. అని ఎవరిని? పరమాత్మని కట్టేస్తాను, బెత్తంతో కొట్టేస్తానని ఓ బెత్తం ఒకటి పట్టుకుంది. ఆయన్ని పట్టుకోవడం అంత తేలిక. అందుకని జాగ్రత్తగా పువ్వులన్నీ కొప్పు వేసుకొని గట్టిగా కొప్పు తిప్పుకొని బిగించుకుంది. ఓసారి కదిపి చూసుకొని ఆ పువ్వులన్నీ లోపలికి నొక్కి పెట్టుకుని ఆ పవిట కొంగు తీసి బిగించే ముందు చీర ఇలా తీసి దోపుకుని పవిట కొంగు చుట్టూ తిప్పి దోపుకుని పిల్లవాడి వెంట పరిగెత్తడానికి సిద్ధపడుతోందన్నమాట. ఇంక పట్టుకోవాలి. ఆయన దొరుకుతాడా ఓ పట్టాన? చిన్నపిల్లాడు, అందులో ఒక్కరికి దొరకడు. తను ఇవాళ ప్రత్యక్షంగా చూసింది. వాళ్ళందరూ విక నవ్వుతున్నారు. మేము చెప్తే కాదన్నావుగా, చూసావా, మీకుండా పగలగొట్టాడు, మా ఇంట్లో దొంగతనం చేసి చూడు ఎలా వెన తింటున్నాడు, చూడు ఇట్నుంచి అడు దూకాడు, అట్నుంచి ఇడు దూకాడు, చూసావా నీ కొడుకు చేష్టలు అని. ఏదో అత్తగారు కొట్టిందని కాదు, తోడుకోడలు తెప్పింది అన్నట్టుంది ఆవిడ పరిస్థితి.